నమస్తే వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ బులెటిన్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఇవాళ ప్రధాని మోడీతో రేవంత్ భేటీ పలు కీలక అంశాలపై చర్చ పోలవరంలో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని నిర్ణయించిన కేంద్ర జల సంఘం అనపర్తిలో కార్యకర్తలకు ఎమ్మెల్యే సన్మానం అభినందన సభ పేరిట కార్యక్రమం వనపర్తి జిల్లాలో అధికారి అవినీతి బాకోతం లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎంఆర్ఓ వనపర్తి జిల్లా గోపాలపేట మండల తహసీల్దార్ శ్రీనివాసులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. జింకలబీడు తాండాకు చెందిన మూడవత్ పాండు అనే వ్యక్తి దగ్గర నుంచి 8,000 తీసుకుంటూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు. మూడవత్ పాండు తన భార్య పేరున ఉన్న వ్యవసాయ పొలాన్ని నాలా కన్వెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోగా తహసీల్దార్ 8,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ముందస్తు సమాచారంతో తహసీల్దార్ శ్రీనివాసులను రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వనపర్తి జిల్లా గోపాలపేట మండల తహసీల్దార్ శ్రీనివాసులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. జింకలబీడు తాండాకు చెందిన మూడవత్ పాండు అనే వ్యక్తి దగ్గర 8,000 లంచం తీసుకుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి, అసలు ఏం జరిగింది? వనపర్తి జిల్లా గోపాల్పేట తహసీల్దార్ శ్రీనివాసులను నిన్న ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒక పారి విషయాన్ని గమనిస్తే పొలాన్ని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు లంచం తీసుకున్న తహసీల్దార్ను అవినీతి నిరోధక శాఖ అధికారులు అయితే పట్టుబడ్డాడు. సంఘటనకు సంబంధించి డిఎస్పీ కృష్ణగౌడ్ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా గోపాల్పేట మండలంలోని జింకలబీడు తాండాకు చెందినటువంటి ముడావత్ పాండు నాయక్ భార్య రాత్లవత్ సౌందర్య పేరున గ్రామ శివార్లోని 120 సర్వే నెంబర్లో 30 గుంటల భూమి ఉంది. అయితే ఆ భూమికి సంబంధించి అందులో 15 గుంటల భూమి కోళ్ల ఫారం నిర్మించేందుకు నిర్ణయించి వ్యవసాయేతర భూమి అంటే నాన్ అగ్రికల్చర్ భూమిగా మార్చేందుకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ తతంగం అంట జూన్ 20వ తేదీన వాళ్ళు మొత్తం కూడా 4,220 రూపాయలను ప్రభుత్వానికి చలాన రూపంలో చెల్లించగా 21వ తేదీన గోపాల్పేట తహసీల్దార్ శ్రీనివాసులను కలిశారు. అయితే ఈ యొక్క భూమిని నాన్ అగ్రికల్చర్ గా మార్చేందుకు తహసీల్దార్ శ్రీనివాసులు 15,000 రూపాయలు అయితే లంచంగా డిమాండ్ చేశారు. అయితే చివరకు వాళ్ళు ఏదైతే ముడావత్ పాండు నాయక్ ఉన్నాడో ఆయన మొత్తానికి 8,000 రూపాయలను ఇచ్చేందుకు తహసీల్దార్ శ్రీనివాసులకు అయితే ఒప్పుకున్నట్టు తెలిసింది. అయితే ఈ విషయాన్ని 26వ తేదీన ఏసీబీ అధికారులకు ఇక్కడ ఉన్నటువంటి బాధితుడు ఆశ్రయించడంతో వీళ్ళు కూడా రంగప్రవేశం చేసి బుధవారం సాయంత్రం బాధితుడు పాండు నాయక్ కార్యాలయానికి వెళ్లి 8,000 రూపాయలు తహసీల్దార్కి ఇచ్చారు. అయితే అక్కడే కాపు కాసినటువంటి ఏసీబీ అధికారులు తహసీల్దార్ నుంచి డబ్బు స్వాధీనం చేసుకొని ఆ తర్వాత పరీక్షలు నిర్వహించగా డబ్బులపై ఆయన వేలిముద్రలు ఉండడంతో రెడ్ హ్యాండెడ్ గా డిఎస్పీ కృష్ణగౌడ్ అయితే తహసీల్దార్ శ్రీనివాసులు అయితే పట్టుకున్నాడు. మాధవి, మరి చందు, దీని గురించి అధికారులు ఏమంటున్నారు? అంటే తక్షణ చర్య ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఆయన మీద? అయితే ఏదైతే ఎంఆర్ఓగా ఉన్నటువంటి శ్రీనివాసులు నిన్న ఏసీబీ అధికారులు పట్టుబడిన తర్వాత ఈ ఎంఆర్ఓ పైన విచారణ పూర్తయిన తర్వాత గురువారం నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. మొత్తానికి తహసీల్దార్ను ఏసీబీ అధికారులు పట్టుకున్న తర్వాత అయితేనంటే ఈ విషయం వెంటనే ఆర్డీఓ పద్మావతి గోపాల్పేట కార్యాలయానికి వచ్చి ఏసీబీ అధికారులను కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, మిగతా వివరాలను అయితే తెలుసుకున్నారని చెప్పుకోవచ్చు. మాధవి. రైట్ చందు, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. సీఎం రేవంత్ ఇవాళ మధ్యాహ్నం 1:30 మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షాను సైతం కలిసే అవకాశం ఉంది. త్వరలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో సీఎం ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి నిధులను కేటాయించాలని కోరారు. కాగా సీఎం రేవంత్తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఢిల్లీకి వెళ్తున్నట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ స్థానంలో కొత్త నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు కేంద్ర జలసంఘం చైర్మన్ కుష్వేందర్ తెలిపారు. ఇది ఏ ప్రదేశంలో నిర్మించాలి, పాత నిర్మాణానికి ఎంత దూరంలో కట్టాలి అనే అంశాలపై నివేదిక ఇవ్వాలని అంతర్జాతీయ నిపుణులను కోరారు. అధ్యయనం చేసి 2 వారాల్లో మధ్యంతర రిపోర్ట్ ఇస్తామని వారు తెలిపారు. ఎగువ కాపర్ డ్యాం పటిష్టంగానే ఉందని, లోపాలు లేవని పేర్కొన్నారు. రంపచోడవరం చింతూరు డివిజన్ పరిధిలో వరదలు వస్తే తీసుకోవాల్సిన చర్యలపై అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖలకు సంబంధించిన అధికారులకు పలు ఆదేశాలను జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలకు కావాల్సిన ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. వాస్తవం అధికారులైనా పేరు కూడా సాధిస్తున్న వాళ్ళకి అవన్నీ సమన్వయంగా పేరు పెట్టేసి మొత్తం వచ్చే ఏదైతే మనకి పంపిణీ చేస్తామో సరుకులు, విద్యార్థి సరుకులు కానీ 2022లో కొన్ని నాయకులు చెప్పారు ఇన్ఫర్మేషన్స్ తప్పుగా వచ్చింది, దానివల్ల చాలా రిలాక్స్ గా కూర్చోవడం వల్ల చాలా డ్యామేజ్ జరిగిందని. ఆ తప్పు ఖచ్చితంగా జరగకుండా మనందరం కూడా చూసుకోవచ్చు. ముఖ్యంగా పత్రికా విలేకరులు అండ్ సోదరులు కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్స్ వితౌట్ వదంతులు లేకుండా ప్రజలకు పంపించేస్తే ఖచ్చితంగా ఈ వరదలో వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం ఎదుర్కోవచ్చు. సో ఇప్పుడు ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ అన్ని కూడా కంపేర్ చేసేసుకుంటే వీల్ డెఫినెట్లీ వర్కౌట్ ఆన్ ప్లాన్ దట్ షుడ్ బి వర్కింగ్ ఫర్ దిస్ ఫ్లడ్. సో ఫైనల్గా ఐ రిక్వెస్ట్ అవర్ ఎమ్మెల్యే గారు టు కలెక్టర్ గారికి నమస్కారం సార్, అదేవిధంగా సబ్ కలెక్టర్ గారికి, పిఓస్ గారికి, ఇంకా అధికారులందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా వచ్చినటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్ ఎంప్లాయీస్ అందరికీ కూడా, అదేవిధంగా ప్రజాప్రతినిధులు వచ్చిన వాళ్ళకు కూడా పేరు పెట్టిన నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా 10-15 రోజులు, మాక్సిమం 4 రోజులు ఈ 4 మండలంలో ఫ్లడ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఆ విషయం మీకు ఆల్రెడీ తెలుసు. ఏం కోరుకునేది ఏంటంటే ఈ వరద సమయంలో ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా ప్రతి ఎంప్లాయీ కూడా అందుబాటులో ఉండాలి. చాలా డిపార్ట్మెంట్స్ లో ఇంకా చాలా మంది స్టాఫ్ లేరని అంటారు సార్, ఒకసారి అది కూడా మీరు చూడాలి. ఎందుకంటే 2-3 మండలాలు కలిపి ఒక ఇన్ఛార్జ్ చేస్తారు సార్. ఇప్పుడే చెప్పారు చాలా మంది సరైన స్టాఫ్ లేక సరైన మేము కమ్యూనికేషన్ చేసుకోవడం ఇబ్బంది అవుతుందని చెప్పారు. సో స్టాఫ్ అనేది లేకుండా ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా ఫుల్ఫిల్ గా ప్రతి ఎంప్లాయీ కూడా అందుబాటులో ఉండాలి అనేసి నేను అనుకుంటున్నాను. ప్లస్ నేను ప్రతి మండలానికి వచ్చి మీటింగ్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్లడ్కి వచ్చి 2-3 రోజుల్లో ఇది మేము పెడతామని. సో ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఈ వరదల సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. సెలవులు కూడా ఎవరు తీసుకోవద్దు, లీవ్స్ అనేది పెట్టద్దు. మేము కష్టపడితే మీరు హ్యాపీగా ఐసీలో ఉంటారు, మీకు కష్టపడాలా అనుకోవద్దు. నేను కూడా సర్వీస్లోనే ఉంటాను, మీతో పాటు అందుబాటులోనే ఉంటాను. నేను కొత్త అయినప్పుడు కూడా ముందుగా కాకుండా ఇంకా మంచిగా ఎవరు కూడా ప్రాణహాని లేకుండా, అది మనుషులైనా సరే మూగజీవులైనా సరే ఎవరు కూడా ఎటువంటి హాని జరగకుండా మంచిగా చేయాలని ఆశపడతా ఉన్నాను. ఇది జరగాలంటే ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా ఫుల్ సపోర్ట్ అనేది మాకు అవసరం ఉంటుంది. మెయిన్లీ ఎంపీడీఓ అండ్ ఎంఆర్ఓ ఆఫీసర్స్ అండ్ మెడికల్ సార్. ఇక్కడ మెయిన్ హాస్పిటల్లో ఎక్కువ పర్మనెంట్ డాక్టర్స్ లేరు, టెంపరీ డాక్టర్స్ ఉన్నారని అంటున్నారు సార్. అది కూడా ఒకసారి చూడండి. ఎందుకంటే పని
డాక్టర్స్ వస్తున్నారు, ఆ పనిష్మెంట్ మాకు ఎందుకంటే సరిగ్గా వర్క్ చేయట్లేదని చాలా కంప్లైంట్స్ ఇప్పుడు నా దగ్గరికి వచ్చినాయి సార్. సో అది కూడా చూడండి. అదేవిధంగా ఆశాస్, ఏఎన్ఎంస్, డిఎంహెచ్ మీరందరూ కూడా వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఆ డ్యూటీలో ఉన్నారు ఆ టైంలో. నెక్స్ట్ సార్, ఇది మనం డంపింగ్ ప్రతి మండలంలో ఏర్పాటు చేస్తున్నామండి. అది జీపీఎస్కి వెళ్ళే టైంకి సరిగా ఎవరికి అందట్లేదు లేదా మురిగిపోతా ఉన్నాయి అని చెప్తా ఉన్నారు. సో నా సజెషన్ ఏంటంటే 2-3 జీపీఎస్ కలిపి ఒక డంపింగ్ ఏర్పాటు చేస్తే సరిగ్గా వారికి అందుతాయి అని. అవునండి, వెజిటేబుల్స్ అని కానీ నిత్యావసర వస్తువులు ఇలా గ్రామ పంచాయతీలో 2-3 గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది, మండల వైజ్ కాకుండా. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వారు మెయిన్ ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో వదిలేస్తూ ఉన్నారు. ఎలా అంటే వాళ్ళ మీద రకరకాలుగా పార్టీ ఇష్యూస్ మీద లేకపోతే తుని పట్టణాభివృద్ధికి పూర్తిస్థాయి తోడ్పాటు అందిస్తామని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ఎమ్మెల్యే యనమల దివ్యకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆమెకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, వర్తక వాణిజ్య ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుని కూడా ఛాంబర్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. వ్యాపారాలు చేసేవాడు కాకినాడ జిల్లా అన్నవరంలోని స్మార్త ఆగమ పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థులు క్షేమంగా ఉన్నారని కాకినాడ డిఎంహెచ్ఓ నరసింహనాయక్ తెలిపారు. బుధవారం సాయంత్రం అన్నవరం సత్యదేవ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆయన పరామర్శించారు. ఫుడ్ పాయిజన్ కారణంగా 5 విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు ఆయన చెప్పారు. వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నారు. తిన్న తర్వాత అంతసేపు వాంతులు ఏమన్నా కడుపులో నొప్పి ఉందా? బాగానే ఉందా? మీకు ఎలా ఉంది? తగ్గిందా? ప్రొఫెషనల్ ఏమైనా అయ్యా మళ్ళీ? సరే బిడ్డ, తగ్గింది. కడుపులో తిప్పు వాంతి వస్తున్నట్టు ఇప్పుడు ఉందా? ఈ రూమ్స్ ఇలాగ యాక్టివిటీస్ పెట్టాం సార్. మిగతా అక్కడ మిగతా రూమ్స్ అన్నీ కూడా మిగతా 30 మెంబర్స్ వస్తారు. అందరికీ నమస్కారం అండి. నేను కాకినాడ డిఎంహెచ్ఓ మాట్లాడుతూ ఉన్నాను. ఈ అన్నవరము వేద పాఠశాలలో కొంతమంది పిల్లలకి ఈ ఫుడ్ పాయిజనింగ్ సింప్టమ్స్ వచ్చి కొంచెం వాంతులు అవి అయినాయి. ఆ పిల్లల్ని ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఒక హాస్పిటల్ ఉంది మనకి. ఈ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ వైద్యం చేస్తూ ఉన్నారు. ఒక 5 పిల్లలకు మాత్రం సెలైన్స్ అవి పెట్టడము, సెలైన్స్ పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడైతే పిల్లలు అందరూ క్షేమంగానే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వేరే చోటకి షిఫ్ట్ చేసి వాళ్ళకి కాచి వడబోసిన నీళ్ళు ఇవ్వటము, అలాగే మంచి ఆహారం కూడా చెప్పాము. జాగ్రత్తలు, మంచి ఆహారం తీసుకోమని చెప్పాము. అందరూ ప్రజెంట్ పిల్లలందరూ క్షేమంగానే ఉన్నారు. ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు శాంపిల్స్ ఏమైనా తీశారు సార్? వాటర్ శాంపిల్స్ కలెక్ట్ చేసామండి. అలానే ఫుడ్ శాంపిల్స్ కూడా మనకి కలెక్ట్ చేసాము. రేపు మళ్ళీ ఒక టీం కూడా వేసాము. ఆ టీం కూడా వచ్చి మనకి కాజ్ అనాలిసిస్ అది చేస్తారు. ఆర్ఆర్ టీం, ర్యాపిడ్ రెస్పాన్స్ టీం. సో జిల్లాలో ఎంతమంది ఉన్నారు సార్ డయేరియా అంటే మనకి ఈ ఈ వాతావరణ మార్పుల వల్ల మనకి వర్షాలు ఎక్కువ పడి ఈ సీజన్ చేంజ్ వల్ల మనకి డయేరియా కేసెస్ అనేది అక్కడక్కడ రిపోర్ట్ అవుతూ ఉన్నాయి.
మనకేంటంటే 5% ఆఫ్ కేసెస్ మనకి జనరల్ పాపులేషన్లో డయేరియా కేసెస్ ఉంటాయి అన్నమాట. ఏదో ఒక రీజన్, అది ఫుడ్ వల్ల అవ్వచ్చు, లేకపోతే వాటర్ వల్ల అవ్వచ్చు, లేకపోతే వేరే రీజన్స్ ఏదన్నా వాళ్ళ ఇల్లు హెల్త్ వల్ల అయి ఉండొచ్చు. సో అలాగా మనకి ఈ సీజన్లో కొద్దిగా మనకి అక్కడక్కడ కేసెస్ ఎక్కువ కనబడుతూ ఉన్నాయి. వాటిని ఎప్పటికప్పుడు మనము అలర్ట్ చేసి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. కాచి వడబోసిన నీళ్లు తాగాలి, వేడివేడి ఆహారం అప్పుడు వండింది తీసుకోవాలి, స్టోర్డ్ ఫుడ్ అనేది ఎవరు తీసుకోవద్దు. అలానే ఎన్వి కూడా అవాయిడ్ చేయండి ఈ కాలంలో కొద్ది రోజుల పాటు అని పబ్లిక్ అందరికీ తెలియపరుస్తాము. అలానే వాటర్ జాగ్రత్తగా కాచి వడబోసిన నీళ్లు తాగడం, క్లోరినేటెడ్ వాటర్ ఇస్ వెల్ ఆల్వేస్. మనకి అది కూడా మనకి ఆర్డబ్ల్యూఎస్ తోటి పంచాయతీ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేట్ చేసుకొని మనకి ఎక్కడైతే వాటర్ సప్లై ఉంటుందో మాస్ వాటర్ సప్లై అవన్నీ కూడా ఖచ్చితంగా క్లోరినేట్ అయ్యేటట్టు కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేస్తూ ఉన్నాము. కోఆర్డినేట్ చేసుకొని ఈ జాగ్రత్తలు అనేది తీసుకోవడం జరుగుతాం. అవగాహన కార్యక్రమం పెడుతున్నారు సార్ ప్రతి గ్రామంలో మనకి ఇంటింటికి తిరిగి మన హెల్త్ స్టాఫ్ అందరూ కూడా అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. స్టాప్ డయేరియా కార్యక్రమం, ఎవరికి డయేరియా రాకూడదు, ఏ పిల్లలు డయేరియాతో చచ్చిపోకూడదు అని చెప్పేసి మనము చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాము. ఈ వ్యాధి సోకిన ఎంత తెలిపే సార్ ఈ జిల్లాలో ప్రజెంట్ లేదు. సార్వత్రిక ఎన్నికలలో అనపర్తి నియోజకవర్గం నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా విజయం సాధించిన నల్లమిల్లి రామకృష్ణ అభినందన సభ నిర్వహించారు. బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో ఎంఆర్ఎస్పీ కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్యకర్తలను సన్మానించడం విశేషం. తన విజయానికి తన వెన్నంటే ఉంటూ అనునిత్యం గెలుపు కోసం పరితపిస్తూ కష్టపడ్డ కూటమి కార్యకర్తలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. రోడ్లు అని చెప్తా ఉన్నాం. ఎంత దారుణం అంటే ఆనాటి ముఖ్యమంత్రి గారు పీకే టీం కొన్ని సర్వే చేసి ప్రధానంగా నియోజకవర్గాల్లో 5 రోడ్లు చేయాలి, లేకపోతే ప్రజలు జగన్మోహన్ రెడ్డిని విశ్వసించే పరిస్థితి లేదు అని 5 రోడ్లు మంజూరు చేయమంటే రంగంపేట సింగంపల్లి, రంగంపేట గొంతమూరు 2 రోడ్లు కూడా 6.5 కోట్లు పీకే టీం రికమెండేషన్తో శాంక్షన్ చేశారు. కాంట్రాక్టులు కూడా టెండర్ వేశారు. దాదాపు సంవత్సరం అయింది. కాంట్రాక్టులు అడిగింది ఒకటే, మేము పనిచేస్తాం, బిల్లు వస్తుందా రాదా. దానికి మన పాత శాసనసభ్యుడు ఏమి చెప్పాల, వాళ్ళు పనిచేయాల. కాంట్రాక్ట్ అగ్రిమెంట్ పీరియడ్ కూడా అయిపోయింది. నేను వచ్చిన తర్వాత ఆర్ఎంపీ అధికారులతో రివ్యూ చేసినప్పుడు వాళ్ళ సంగతి ఏంటే కాంట్రాక్టులు 2 కాంట్రాక్టులు పిలిపించాం. మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులకు చెందిన రికార్డులను గుట్టుచప్పుడు కాకుండా ధ్వంసం చేశారు. బుధవారం రాత్రి కృష్ణా కరకట్టపై పెద్ద ఎత్తున బస్తాల్లో తీసుకొచ్చిన ఫైల్స్, దస్త్రాలను డ్రైవర్లు దగ్ధం చేస్తుండగా టీడీపీ కార్యకర్తలు గుర్తించారు. యనమల కుదురు కట్ట మీద రోడ్డు వెంట బస్తాల్లో తెచ్చిన రికార్డుల్ని తగలబెడుతూ ఉండటంతో గుర్తించిన స్థానికులు వారిని ప్రశ్నించారు. ఇప్పటికే మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇసుక తవ్వకాల వ్యవహారంపై స్థానికులకు అవగాహన ఉండటంతో వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఫైల్స్ దగ్ధం చేస్తున్న వారు అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించడంతో వారిని వెంటపడి పట్టుకున్నారు. చూసావా? ఆ మోటార్ చూడు నారాజు. అది అది నవరత్నాలు అది పట్టుకోండి. ఏంటి బాబు మధు పంపించు.
మైనింగ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులకు చెందిన రికార్డులను గుట్టుచప్పుడు కాకుండా ధ్వంసం చేశారు. బుధవారం రాత్రి కృష్ణా కరకట్టపై పెద్ద ఎత్తున బస్తాల్లో తీసుకొచ్చిన ఫైల్స్, దస్త్రాలను డ్రైవర్లు దగ్ధం చేస్తుండగా టీడీపీ కార్యకర్తలు గుర్తించారు. యనమల కుదురు కట్ట మీద రోడ్డు వెంట బస్తాల్లో తెచ్చిన రికార్డుల్ని తగలబెడుతుండటంతో గుర్తించిన స్థానికులు వారిని ప్రశ్నించారు. ఇప్పటికే మైనింగ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇసుక తవ్వకాల వ్యవహారంపై స్థానికులకు అవగాహన ఉండటంతో వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఫైల్స్ దగ్ధం చేస్తున్న వారు అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించడంతో వారిని వెంటపడి పట్టుకున్నారు. మైనింగ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులకు చెందిన పత్రాలు, హార్డ్ డిస్కులు దగ్ధమయ్యాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాజీ చైర్మన్ సమీర్ శర్మ ఆదేశాలతో పత్రాలను దగ్ధం చేశామని డ్రైవర్ వివరించాడు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాజీ చైర్మన్ సమీర్ శర్మ కార్ డ్రైవర్గా పనిచేస్తున్న నాగరాజు మరొకరితో కలిసి ఫైల్స్ దగ్ధం చేసినట్లు గుర్తించారు. గత ప్రభుత్వంలో సీఎంఓలో పనిచేసిన రేవు ముత్యాలరాజుకు ఓఎస్డీగా ఉన్న సాయి గంగాధర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో సీనియర్ ఎంఎంగా విధులు నిర్వర్తించాడు. సీఎంఓతో పాటు మైనింగ్ శాఖలో కూడా సాయి గంగాధర్ విధులు నిర్వర్తించినట్లు తెలుస్తోంది. మైనింగ్ శాఖ హెడ్ ఆఫీసులో సెక్షన్ హెడ్ శ్రీనివాస్, సమీర్ శర్మ, ఓఎస్డీ రామారావుల సూచనలతో ఫైల్స్ తరలించినట్లు డ్రైవర్ నాగరాజు పోలీసులకు వివరించాడు. దీని గురించి మరింత వివరంగా మా విశాఖపట్నం ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చందు, చెప్పండి, అసలు ఏం జరిగింది? గుడ్ మార్నింగ్ మాధవి. నిన్న రాత్రి కృష్ణా విజయవాడకు సంబంధించినటువంటి కరకట్ట పైన కొన్ని ఫైల్స్ దగ్ధమైన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు కూడా ఫైల్స్ దగ్ధం చేస్తున్న వారిని పట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు విశాఖకు సంబంధించినటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన ఏవైతే ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ ప్రత్యేకించి అక్కడ నిప్పు పెట్టించడం అయితే స్థానికంగా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అవినీతి అధికారుల అంతం పట్టేందుకు కూడా కూటమి ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఏదైతే అక్రమ మైనింగ్ జరిగిందో మైనింగ్ సంబంధించి కానీ ఇసుక లేదా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించినటువంటి వ్యవహారాల విషయాన్ని అన్నింటినీ కూడా పరిశీలిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ఫైల్స్ నిప్పంటించడం అయితే బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న రాత్రి సుమారు 9:30-10 గంటల ప్రాంతంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కరకట్ట సమీపంలో ఫైల్స్ ను తగలబెట్టడంతో స్థానికులు అయితే గమనించి వారిని అయితే వెంబడించి పట్టుకోవడం జరిగింది. అయితే ప్రభుత్వ వాహనంలో వచ్చినటువంటి వ్యక్తులు ఫైల్స్ తగలబెట్టడం అయితే ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వంలో ఎక్కువ శాతం కూడా మైనింగ్ సంబంధించినటువంటి అక్రమాలు జరిగాయి, అక్రమాలు చోటు చేసుకుని అంటూ కూడా కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతలు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఫైల్స్ అన్నింటినీ కూడా తనిఖీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు మైనింగ్ కి సంబంధించి కానీ లేదా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించి కానీ పూర్తిగా కూడా అక్రమాలు జరిగాయి, అక్రమాలు చోటు చేసుకున్నాయి. గతంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా పూర్తిగా పనితీరుని మెరుగుపరుచుకోలేదంటూ కూడా టీడీపీ నేతలు కానీ లేదా కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతలంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఘటనే దీనికి ఉదాహరణగా చూసుకోవచ్చు. ముఖ్యంగా మరికొన్ని డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఎటువంటి అవినీతి అక్రమాలు బయటపడే భాగవతం అయితే వెలుగు చూసే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నిన్న ఫైల్స్ ఎందుకు తగలబెట్టారనే అంశాన్ని అయితే మరికొద్ది సేపట్లోనే కూలంకుషంగా మీడియాకు వివరించే ప్రయత్నం అయితే చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని అందరినీ కూడా ఒక చోటకు చేర్చిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా విజయవాడకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఏదైతే రాజధానిగా ఉందో అమరావతి ప్రాంతంలో ఈ ఫైల్స్ నిప్పంటించడం అయితే కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఫార్మాసిటీస్ ఏవైతే ఉన్నాయో ఫార్మాసిటీకి సంబంధించి గతంలో ఫోర్సెస్ టీవీ కూడా వరుస కథనాలు ప్రచారం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ వరుస కథనాలకు కూటమి ప్రభుత్వం సంబంధించినటువంటి నేతలంతా కూడా స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న సాయంత్రం ఆ ఫైల్స్ అన్ని కూడా తనిఖీ చేస్తున్న సమయంలో అక్కడ నుంచి కొన్ని ఫైల్స్ అయితే మాయమయ్యాయి. అయితే ఆ మాయమైన ఫైల్స్ ఎక్కడికి వెళ్ళాయి అనేది ఆరా తీస్తున్న నేపథ్యంలో కృష్ణా జిల్లా సంబంధించినటువంటి కరకట్ట వద్ద ఫైల్స్ నిప్పంటించడం అయితే కలకలం రేపుతున్నారు. మరి వీటి గురించి అధికారులు ఏమంటున్నారు, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అయితే నిన్న కొంతమంది గతంలో పనిచేసినటువంటి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఉన్నారో అధికారులు అయితే ఇప్పటికే రాజీనామా చేయడం జరిగింది. వారికి సంబంధించినటువంటి వ్యక్తులే ఈ ఫైల్స్ తగలబెట్టమన్నారంటూ కూడా అక్కడ పట్టుబడినటువంటి ఆ వెహికల్ డ్రైవర్ కూడా చెప్పడం జరిగింది. వారిపైన అన్ని రకాల చర్యలు తీసుకునేందుకు అయితే కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే ఎందుకు ఫైల్స్ తగలబెట్టారనే అంశాన్ని పూర్తిగా ఆరా తీసే పనులు అయితే పూర్తిగా నిమగ్నమైన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పోలీసులకు సంబంధించినటువంటివి కానీ లేదా ఇసుక
అక్రమ మైనింగ్ సంబంధించినటువంటి ఫైల్స్ మాత్రం కేవలం ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి విశాఖ జిల్లా ఫైల్స్ ఎందుకు తగలబెట్టారు అంశంపైన ఇప్పటికే కొన్ని ప్రశ్నలు అయితే లేవదెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గత ప్రభుత్వం సమయంలో కొంతమంది రాజకీయ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి మైనింగ్ కి పాల్పడ్డారు. విశాఖ జిల్లా పరిధిలో ఉన్నటువంటి శ్రీకాకుళం ప్రాంతంలోని ఇసుకని అక్రమంగా తరలించారంటూ కూడా పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు వినిపించే ఈ నేపథ్యంలో వారిపైన చర్యలు తీసుకునేందుకు సిద్ధపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఫైల్స్ తగలబెట్టినట్టుగా తెలుస్తుంది మాధవి. మరి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన డ్రైవర్ ఏమంటున్నాడు? తనతో మాట్లాడే ప్రయత్నం చేశారా? స్థానికులు దొరికినటువంటి డ్రైవర్లు ఒకే విషయం చెప్తున్నారు. తనకు సంబంధించినంత వరకు కూడా ఈ ఫైల్స్ ని ఉన్నతాధికారులు తగలబెట్టమన్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే నాగరాజు పట్టుబడ్డాడో ఈ డ్రైవర్ నాగరాజుని అయితే అదుపులోకి తీసుకుని వారిని విచారించే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మైనింగ్ ఈ పొల్యూషన్ సంబంధించినటువంటి హార్డ్ డిస్కులు కంట్రోల్ బోర్డుకు సంబంధించిన పత్రాలని గత చైర్మన్ సమీర్ శర్మ ఆదేశాలతో తగలబెట్టినట్టుగా డ్రైవర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరింత లోతుగా దర్యాప్తు చేసి అసలు ఇందులో ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనే విషయాన్ని అయితే తేల్చే పనిలో ఉన్నారు మాధవి. రైట్, థ్యాంక్ యూ చందు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 4 Sides TV.